డాక్టర్ గారు, పోతున్న ప్రాణాలను తిరిగి రప్పించేంతగా ప్రపంచంలో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందింది. ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడలేరా మీరు? ఆ తల్లి కన్నీటిని తొడవలేరా? డాక్టర్, మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఈ ఇంటి దీపాన్ని ఆరిపోనివ్వకండి. రహీం గారు, నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ఇది నా ఆఖరి ప్రయత్నం. అమెరికాలో నా ఫ్రెండ్ డాక్టర్ రఘురామ్ ఉన్నాడు. అతన్ని కాంటాక్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. హలో హలో హలో, డాక్టర్ రఘురామ్, నేను ఇండియా నుంచి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. హలో డాక్టర్ చంద్రశేఖర్. రఘురామ్, 10 రోజుల క్రితం ఒక పాప గురించి నీకు ఫోన్ చేశాను, గుర్తుందా? ఏది? ఆ సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్. ఎస్, ఆ పాపే. నీకు ఫోన్ చేసినప్పటికంటే ఇప్పుడు పరిస్థితి మరీ సీరియస్ గా ఉంది. ఏం చేసి ఆ పాపను కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నీకు తెలిసిన వైద్యం ఏదైనా ఉంటే చెప్పు, పుణ్యం కొట్టుకో. మిస్టర్ చంద్రశేఖర్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు. ఈ సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్ ని వెంటనే తగ్గించడానికి ఈ మధ్యనే కాలిఫోర్నియాలో ఉన్న ఒక పెద్ద డాక్టర్ మొదటిసారిగా ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు. వాట్? పాప జబ్బుకు మందు కనిపెట్టబడిందా? శుభవార్త చెప్పావు డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరపడకండి మిస్టర్ చంద్రశేఖర్. ఈ మందు కొన్ని పరిస్థితుల్లోనే పేషెంట్ మీద పనిచేస్తుంది. హైపర్ టెన్షన్ తో బాధపడే పేషెంట్ చివరి దశలో కోమాలకు వెళ్ళిపోతాడు. అలా కోమాలకు వెళ్ళడానికి ముందే పేషెంట్ కి ఆ ఇంజెక్షన్ ఇస్తే 100% ఫలితం ఉంటుంది. కానీ డాక్టర్, పాప ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయింది. మై గాడ్, అయితే 48 గంటల్లోగా ఆ మందును పాప మీద ప్రయోగించాలి. మరి ఈ పరిస్థితుల్లో పాపను అమెరికా తీసుకురావడానికి వీలవుతుందా? హలో మిస్టర్ రఘురామ్, ఐఎమ్ ఎస్పీ రావ్ హియర్. పాపని ఈ పరిస్థితుల్లో అమెరికా తీసుకురావడం కష్టం. వెంటనే ఆ మందుతో పాటు డాక్టర్ను కూడా ఇండియాకి పంపించే అవకాశం ఉందా? వీలు కావచ్చు, కానీ చాలా ఖర్చుతో కూడిన పని. మీరు భరించగలరా? భరించగలను డాక్టర్. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే వెనకాడేది లేదు. నా సర్వస్వాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్టర్, వెంటనే ఒక ఫ్లైట్ చార్టర్ చేసి ఆ మెడిసిన్ ని ఆ డాక్టర్ని ఇండియాకి పంపించండి. ఓకే. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత నేను ఇంతవరకు ఏ కోరిక కోరలేదు, కానీ ఇప్పుడు కోరుతున్నాను. మా పాపను కాపాడు, మా ఇంటి దీపాన్ని నిలబెట్టు. హలో, 1 minute బాబు, రహీం గారు మాట్లాడుతున్నారు. హలో రహీం. హలో రావు, ఫ్లైట్ ఇంకో 10 నిమిషాల్లో రాబోతోంది. డాక్టర్ గారిని అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం మనం. ప్లేన్ ల్యాండ్ కాగానే ఏమాత్రం ఆలోచన చేయకుండా డాక్టర్ గారిని సరాసరి ఇంటికి తీసుకొచ్చేసి. ఓకే. హలో హలో, నేను బ్రహ్మానందరావుని మాట్లాడుతున్నాను. నువ్వా? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? మీతో చాలా అర్జెంట్ గా మాట్లాడవలసిన అవసరం వచ్చింది, అందుకని ఫోన్ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. లైన్లో ఉండు. హలో మిస్టర్ ఎస్పీ రావ్, ఎలా ఉంది నీ మనవరాలు? అమెరికా నుండి డాక్టర్ని చార్టెడ్ ఫ్లైట్ లో రప్పించుకున్నావు. కానీ పాపం, నీ మనవరాలి ప్రాణాలు కాపాడడానికి వచ్చిన ఆ ఫారిన్ డాక్టర్ ప్రాణాలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. నీ ప్రియమిత్రుడు రహీంతో సహా ఫారిన్ డాక్టరు నా బందీ. నీ మనవరాలి ప్రాణాలు కాపాడగలిగిన ఏకైక ఔషధం ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి నా దగ్గరకు వస్తే నీ వంశం నిలుస్తుంది. రాకపోతే అంతా సర్వనాశనం. వెరీ గుడ్ మిస్టర్ ఎస్పీ, మాట నిలబెట్టుకుని మనిషి అనిపించుకున్నావు. నీలో మమత మానవత్వం నశించిపోలేదని రుజువు చేసుకున్నావు. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే
నీ మనవరాలి ప్రాణాలే కాదు, ఇంకొక బ్రహ్మాండమైన బహుమానం కూడా ఇస్తాను. ఏమిటది? నీ కొడుకు చచ్చాడని అందరూ అనుకున్నారు, కానీ చావబోతున్న వాడిని బ్రతికించి నా బందీగా ఉంచుకున్నాను. ఎందుకో తెలుసా? ఏనాటికైనా నువ్వు మనసు మార్చుకుని నీ కొడుకు కోసం పరితపిస్తావు. అప్పుడే వీడిని నీకు చూపెట్టి నీ సర్వస్వాన్ని హరించాలనుకున్నాను. ఇప్పుడు అంతకంటే మంచి ఛాన్స్ దొరికింది. అవిగో కాగితాలు రెడీగా ఉన్నాయి, సంతకాలు పెట్టు. నీ కొడుకుని ఫారిన్ డాక్టర్ని తీసుకెళ్లి నీ మనవరాల్ని బ్రతికించుకో. నాన్నగారు, ఈ దుర్మార్గు మాటలు నమ్మకండి. వీడి కొడుకుని నేను చంపలేదు. వాడే తుపాకితనని కాల్చి చంపాలనుకున్నాడు. కానీ గురి తప్పి కన్న కొడుకుని తన చేతిలో తనే చంపుకున్నాడు. అవునరా, నా కొడుకుని నేనే చంపుకున్నాను. అది నీ వల్ల. నిన్ను చంపాలనే ప్రయత్నిస్తే ఆ బుల్లెట్ తగిలి నా కొడుకే బలైపోయాడు. అందుకే మిమ్మల్ని అందరినీ ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను.
నీకోసమే తిరిగి వచ్చేసా. నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని నా కళ్ళలో వెంకటేశ్వర స్వామి చెప్పాడు. తాత, ఫారెన్ వెళ్లకుండా నన్ను ఒప్పేస్తావు కదూ? డాడీ, ఏవైనా మా తాత భలే తాత. అమ్మా, నాకు తాతయ్య దొరికాడు, నాన్నగారు దొరికారు. నేను చాలా అదృష్టవంతురాల్ని. తాత